ఈ కాంగ్రెస్లో పోస్టుల మీద లొల్లి అవుతుందట. కార్యనిర్వాహక అధ్యక్ష పదవే కావాలంటున్నట. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏదో ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్లో, చర్చ నడుస్తుంది కదా. కాంగ్రెస్ అధిష్టానం మీద ఎమ్మెల్యేలు ఎంపీలు ఒత్తిడి చేస్తున్నారట. ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల పదవులకు కూడా పోటీ. తుది దశకు చేరిన పీసీసీ రాష్ట్ర కార్యవర్గ ప్రతిపాదనలు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ కూర్పు తుది దశకు చేరుకున్నది. పీసీసీ అధ్యక్షుడు తర్వాత కార్యవర్గంలో రెండో స్థాయిలో ఉండే కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ ఎక్కువైందట. ఆ పదవి దక్కించుకుంటే పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, భవిష్యత్తులో పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడొచ్చని పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు భావిస్తున్నారట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మళ్ళా గెలిచిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఈ పదవులు ఎందుకండి? మళ్ళీ ఇంట్లో ఏమైనా సామాజిక న్యాయం ఏమైనా పాటిస్తారా, లేకపోతే మొత్తం మీరే ఎత్తుకపోతారా? మళ్ళీ ఇంట్లో కూడా పార్టీ పదవులు కూడా మీయేనా? మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముందు వరుసలో ఉన్నారట. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? నీకు ఎమ్మెల్యే పదవి ఉంది కదా, నీ నియోజకవర్గాన్ని నువ్వు చూసుకోవచ్చు కదా, మళ్ళీ పార్టీలు ఎందుకు ఏలు పెట్టాలి వీళ్ళు? నీ నియోజకవర్గాన్ని నువ్వు చక్కగా చూస్తలేవు. ఆ దిశగా ఒత్తిడి పెంచినట్టు సమాచారం. సామాజిక వర్గానికి 1 చొప్పున వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందున ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 1 చొప్పున ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నదట. అయితే బీసీ జనాభా అధికంగా ఉన్నందున పీసీసీ అధ్యక్ష పదవితో సంబంధం లేకుండా బీసీ సామాజిక వర్గానికి కూడా 1 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఆ వర్గం నేతలు గట్టిగా కోరుతున్నారట. ఇప్పుడు 4 ఓసీలు ఉన్నారు. ఎవరు మంత్రివర్గంలో? ఏది? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి 4 ఉన్నారు కదా. రేపు ఇంకొక 6 ఖాళీలు ఉన్నాయి కదా. మరి ఆల్రెడీ 4 ఉన్నారు. ఈ 6 మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకే పోవాలి, ఇవన్నీ ఓసీలకు ఒక్కటి కూడా ఇవ్వద్దు అని ఆలోచన చేస్తారా? ఈడ మాత్రం పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, మరి ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మీ పర్సంటేజ్ 10 లోపే కదా, మరి ఆడెందుకు ఇవ్వాలి, ఈడెందుకు ఇవ్వద్దు బీసీలకి? మరి దీనికి ఆన్సర్ ఉండదు. మళ్ళీ అట్టట్లా అదే ఇది ఇదే. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, కాంగ్రెస్ ఆయన, మరి 6 మినిస్ట్రీలు ఎవరెవరికి ఇస్తారంటే 2 అయితే రెడ్లకు పోతాయి ఖచ్చితంగా. ఇంక 4 ఆల్రెడీ ఉన్నారు, ఇంకా 2 అట. ఇక మరి 18లో మొత్తం మీరే 6 ఉన్న తర్వాత ఇంకా మరి మిగతా వాళ్ళు దేనికి? గతంలో ఓసీ నేత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మరో ఓసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని అనుసరించాలని ఈ వర్గం నేతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నదట. గతంలో ఓసీ పీసీసీ అధ్యక్షుడు ఉంటే ఓసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టిరు. మరి అప్పుడు అడ్డురాదు ఏది? ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, ఎస్సీల నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మైనార్టీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్, ఓసీ కోటాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వంశీచంద్ రెడ్డి, రోహిన్ రెడ్డి తదితరులు ఈ రేసులో ఉన్నారట. అంకిత భావం ఉన్నవారికి పీసీసీ ఉపాధ్యక్ష పదవిలో జిల్లాకు ఒకరి చొప్పున నియమించాలి అనే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. వీటితో పాటు ప్రధాన కార్యదర్శులను పెద్ద సంఖ్యలో నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2 పదవులకు అర్హులను సూచించాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులకు పార్టీ సూచించింది. కొందరు నేతలు స్థానికంగా గుర్తింపు కోసం వివాదాలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిని కాకుండా క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసే వారిని పీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవాలి అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు, ఓడిపోయిన వారిలో కొందరికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు దక్కినాయి. వీరిలో కొందరు పార్టీ కోసం కష్టపడి పనిచేయడం లేదని, ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా గట్టిగా పనిచేయట్లేదని పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కష్టపడి పనిచేసే వారి వివరాలను పీసీసీ అధ్యక్షుడు సేకరిస్తున్నారట. వారంలోగా వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులకు నేతల పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో ఖరారు కాగానే జాబితా ఢిల్లీకి పంపి ఏఐసీసీ ఆమోదంతో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట. తెల్లారుతుంది, అయ్యలోపు తెల్లారుతుంది.